జై సాయి మాస్టర్. శ్రీ త్రైలింగ స్వామివారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. స్వామివారు కొన్నిసార్లు తీవ్రమైన ఎండలో సైతం ఆరు బయట రాతి మీద విశ్రమించేవారు. వర్షం, చలి, ఎండ అన్ని ఋతువులు వీరికి సమానమే. వారు ఎల్లప్పుడూ వర్షం, చలి, ఎండలను లెక్క చేయక ఎటువంటి ఆచ్ఛాదన లేని ప్రదేశంలోనే గడిపేవారు. వారు ఒక కంబళిని కప్పుకుని వారొక కంబళిని పరుచుకునేవారు. కాశీ దర్శన ఫలితము పొందుటకు అనేక మంది సాధువులు, మహాత్ములు అచ్చటకు వస్తుండేవారు. వారు కాశీలో స్వామివారిని దర్శనం తప్పక చేసుకునేవారు. స్వామిని దర్శించి కాశీ యాత్ర సఫలమైనదని భావించేవారు. స్వామిని దర్శించి పునీతులై కొందరి భక్తుల అనుభవాలను, వారిచ్చిన సమాచారంను స్మరించుకొని కొనుట ఆనందదాయకమని భావిస్తున్నాను. మహాత్మ విజయకృష్ణ గోస్వామి వారు కాశీ వచ్చి స్వామిని దర్శించుకొనిరి. ఆయన ఉదయముననే గంగా తీరమున వ్యాహ్యాలికి వచ్చిరి. అప్పుడప్పుడు స్వామి గంగా నదిలో మునక వేసి మణికర్ణికా ఘాట్ వద్ద బయటకు వచ్చేవారు. అదే సమయంలో విజయకృష్ణ గోస్వామి వారు పరిగెత్తుతూ వెళ్లి స్వామి వద్దకు చేరేవారు. స్వామీజీ సంకేతాల ద్వారా ఆయనతో ఇట్లు అనేవారు: నీకేమైనా ఆకలి అగుచున్నదా? అందుకు అవునంటే తెలిసిన వ్యక్తి ద్వారా భోజనం తెప్పించేవారు. చాలా ఎక్కువ ఆహారం చూసి అతను స్వామివారిని కూడా భోజనమునకు రమ్మని ఆహ్వానించగా స్వామి నీవే తినిపించమని చెప్పేవారు. స్వామివారికి తినిపించుచుండగా కొన్నిసార్లు ఆహారం మొత్తం తినేసేవారు. విజయకృష్ణ గోస్వామి వారు ఆకలితో మాడవలసి వచ్చేది. దీని నుంచి తప్పించుకొనుటకు కొంత భాగం తన కోసం దాచుకుని మిగిలినది స్వామికి పెట్టేవారు. స్వామికి అంతా తెలిసి కూడా నవ్వుతూ నేల మీద ఈ పిల్లవాడు మంచివాడు అని రాసేవారు. స్వామి ఒకరోజు కాళీమాత మందిరంలో లఘుశంక చేయుటకు విజయకృష్ణ గారు చూచారు. అవి విగ్రహముపై పడుట గమనించి స్వామితో ఇట్లెందుకు చేసితిరి అని అడుగగా స్వామివారు నేల మీద ఇలా రాసిరి: గంగోదకము మరియు పూజ. మందిరంలోనికి ప్రజలు వచ్చినప్పుడు విజయకృష్ణ తాను చూచిన దృశ్యమును ప్రజలకు చెప్పెను. అందుకు వారు స్వామి సాక్షాత్ విశ్వేశ్వరుడే, కావున వారు లఘుశంక గంగోదకమే కదా అని సమాధానమిచ్చిరి. స్వామివారి పట్ల ప్రజలకున్న భక్తి విశ్వాసములను చూచిన విజయకృష్ణ ఆశ్చర్యపోయాను. స్వామి విజయకృష్ణకు దీక్ష ఇవ్వక అతని గురువు వేరొకరున్నారని చెప్పాను. తగు సమయమును ఆ గురువును కలిసెదవని తెలిపాను. స్వామివారు విజయకృష్ణకు దేహశుద్ధి క్రియ ద్వారా శుద్ధి చేసి ఈశ్వరుడు అని పేరు ఇచ్చినారు. ఇంకా అతనికి సంకట నాశక మంత్రమును ఇచ్చిరి. విజయకృష్ణ రెండోసారి కాశీ వచ్చినప్పుడు స్వామిని దర్శించి గతంలో ప్రజలకు స్వామిపై గల అభిప్రాయమును నిజమైనదని గ్రహించెను. ఒకసారి ప్రయోగ కుంభమేళాలో విజయకృష్ణ గోస్వామికి చాలా కఠిన సమస్య వచ్చినది. ఆ సమయమున ఒక బాల సన్యాసి వచ్చి అతని కష్టములను తీర్చెను. అప్పుడు సాధు మండలి ద్వారా విజయకృష్ణకు సత్కారం లభించినది. అప్పుడు విజయకృష్ణ దివ్య దృష్టితో చూడగా ఆ బాలుడు మరెవరో కాదు, త్రైలింగ స్వామియేనని బోధపడినది. విజయకృష్ణ గోస్వామి తన గ్రంథంలో చాలాసార్లు త్రైలింగ స్వామి జీవన్ముక్తులని అభివర్ణించారు. క్రీస్తు శకం 1867 శ్రీ రామకృష్ణదేవ్ కాశీ దర్శనం కొరకు వచ్చిరి. స్వామి శారదానంద రచించిన ప్రసంగంలో ఇట్లు చెప్పబడను: శ్రీ రామకృష్ణుల వారు కాశీలో చాలా మంది సాధు సన్యాసులను దర్శించుకుని వారు త్రైలింగ స్వామిని కలిసినప్పుడు అపూర్వ ఆనంద ప్రాప్తి కలిగినదని మాటిమాటికి స్వామి దర్శనానికి వెళ్ళేవారని, రామకృష్ణుల వారు తమ ప్రథమ దర్శనముననే స్వామిని గూర్చి ఇట్లు చెప్పెను: సాక్షాత్ విశ్వనాథుడే వీరి శరీరంలోని నివసిస్తుండెను. యోగ సాధనలో వీరి ఉన్నత స్థితిలో ఉన్నారు. వీరికి తన శరీరం పట్ల ఏ మాత్రము స్పృహ లేదు. ఎండ, నీరు, గాలి ఏవి వాటి ప్రభావాన్ని ఆయన పట్ల చూపజాలవు. మండే ఇసుక నేలపై ఆయన నిర్వికారముగా పవళించేవారు. స్వామివారు రామకృష్ణులను తన ఆశ్రమమునకు ఆహ్వానించెను. ఆ సమయంలో స్వామి మౌన వ్రత ధారణలో ఉండెను. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. రామకృష్ణులు స్వామివారి శరీరమును ఇంద్రియములను చూచి ఇట్లనెను: వీరిలో పరమహంసకు చెందిన పరిపూర్ణ చిహ్నములు విరాజిల్లుచున్నవి. కాశీలో నడుచుచున్న విశ్వనాథుడు. వీరిని దర్శించుట విశ్వనాథుని దర్శించుట ఒకటే. వారు ఇక్కడ నివసించుటచే కాశీ ఔన్నత్యం మరింత ప్రభాసించును రామకృష్ణులు ప్రభాసించును
అనెను రామకృష్ణులు స్వామివారిని కాశీలో నడుచుచున్న విశ్వనాథుడని ప్రచారం చేయుచుండెను. ఒకసారి రామకృష్ణుల వారు ఒక మణుగు పాయసం తయారు చేసి తినిపించి ఆనందించిరి. రామకృష్ణుల వారు స్వామివారిని ఇట్లా అడిగను, భగవంతుడు ఒకడా లేక ఇద్దరా? స్వామీజీ సంకేతం ద్వారా ఇట్లు చెప్పను, సమాధి స్థితిలో ఉండి చూస్తే ఒకరే, కానీ మనిషి భగవంతుని వెతుకుతున్నంత వరకు ఇద్దరు. వారు ఒకరు భక్తుడు, మరొకడు భగవంతుడు. రామకృష్ణుడు, ధర్మం అంటే ఏమి? జీవుని పని ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? స్వామీజీ, సత్యమే ధర్మము, జీవుల సేవయే మనుషుని యొక్క ధర్మము. భగవంతుని పేరు వినగానే భక్తుని కన్నుల నుండి నీరు ఓల్కునో ఆ వ్యక్తి భగవద్భావనలో తన్మయుడవుతాడో దానినే ప్రేమ అంటారు. భగవంతుని పేరు వినగానే భక్తుని కనుల నుండి నీరు ఒలుకునో ఆ వ్యక్తి భగవద్భావనలో తన్మయుడవుతాడో దానినే ప్రేమ అంటారు. ఈ మాటలు వినగానే రామకృష్ణ వారు భావ సమాధిలో మునిగిపోయేది. వారి కన్నుల నుండి ప్రేమాశ్రువులు ప్రవహించసాగెను. వీరిరువురి మధ్య సంకేతముల ద్వారానే సాగిన సంభాషణల ద్వారా ప్రేమ సచిదానంద సాగరంలో ఆనంద యోగమును అనుభవించిరి. ఇది వర్ణించనలవి కానిది, అలౌకికమైనది. రామకృష్ణుల వారు ప్రియ శిష్యుడు, మానసపుత్రునిగా భావించే రాకాల్ మహారాజ్ వారు తదుపరి బ్రహ్మానంద స్వామిగా ప్రసిద్ధులేరి. మానసపుత్రునిగా భావించే రామకృష్ణుల వారి ప్రియ శిష్యుడు, మానసపుత్రునిగా భావించే రాకాల్ మహారాజ్ త్రైలింగ స్వామి గూర్చి తన ధర్మ ప్రసంగంలో ఈ విధంగా వ్రాసిరి. ఒకసారి ఒక వ్యక్తి త్రైలింగ స్వామిని దర్శనం కోసం వెళ్ళును. కానీ దారిలో తనలో తాను ఇట్లా అనుకొనెను, వారు మౌన వ్రతులు కదా, మరి వారి వద్దకు వెళ్ళటం వలన ఉపయోగమేమి అనుకుని ఇంటికి తిరిగి వెళ్ళను. రెండోసారి అతడు స్వామివారి వద్దకు వెళ్ళినప్పుడు కొద్దిసేపు వారి వద్ద కూర్చునెను. ఆ రోజు స్వామి చాలా వ్యాకుల పడుతూ పెద్దగా ఏడవసాగిరి. ఇది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇట్లనెను, ఈ రోజు నాకు కలిగిన అనుభవములు 1000 పుస్తకములు చదివినా కూడా లభించదు. భగవంతుని పట్ల ఇంతగా వేదన పడితే గాని భగవద్ దర్శనం లభించదు. అప్పుడే వ్యక్తికి పరిపూర్ణ ఆనందం లభిస్తుంది. శ్రీ రామకృష్ణుల వారు ప్రియ శిష్యుడు అద్భుతానంద లాడు మహారాజ్ తన గ్రంథం సత్ కథ అన్నందు ఇట్లా వ్రాసెను, త్రైలింగ స్వామిగా మారుట సులభమైన పని కాదు. అత్యధిక శ్రమ, కఠోరమైన సాధన మరియు నిశ్చలమైన తపస్సు చేసిన మీదట వారిలా తయారవ్వగలరు. కేవలం నగ్నముగా నివసించిన మాత్రమున త్రైలింగ స్వామి కాజాలరు. అలా అగుటకు అద్భుత సాధన, తపస్సు మరియు అభ్యాసములు అవసరము. త్రైలింగ స్వామి ఎంత కఠిన తపస్సు చేసితురో ఎంత కష్టం భరించితురో ఎవరు త్వరగా అర్థం చేసుకోలేరు. స్వామి సర్వశ్రేష్ఠుడు, మనుష్య శరీరం దాల్చిన కానీ వారి క్రియలు దైవికములు. వారు శివతత్వ ప్రాప్తి పొందితిరి. కాశీ విశ్వనాథుడు మరియు త్రైలింగ స్వామి వేరు కాదు. సత్కథ 2వ భాగం. స్వామివారి యోగ ఐశ్వర్య ఖ్యాతి దూరాంతరాలు వ్యాపించినవి. వారిని అందరూ మహాయోగి అనేవారు. ఇంకా వారిని అమితమైన శ్రద్ధాభక్తులతో సర్వసమర్పణ గావించుకునేవారు. ఒకసారి వారు గంగా తీరమున ఆసీనులై ఉండగా వారి భక్తగణం చుట్టూ ఉండిరి. ఇంతలో ఒక బెంగాలీ బాబు దోవతి కుర్తా ధరించిన 2 వ్యక్తులను తీసుకొని స్వామివారి వద్దకు వచ్చెను. ఆ వ్యక్తి శరీరం మీద ఒక దివ్య ఆనందం ప్రస్ఫుటమైనది. అతడు దగ్గరకు రాగానే స్వామివారు లేచి నిల్చుండ్రి. వచ్చిన వారికి ఇట్లా అనిపించెను, యోగ సాధనలో మైనాక పర్వతము ఏదో ఇంద్రజాల శక్తితో హఠాత్తుగా వచ్చి నిల్చున్నట్లు అనిపించింది. స్వామి అతనిని తమ ఛాతిని హత్తుకొనిరి. వారి శరీరం పులకించినది. వారి చుట్టూ చేరిన భక్తగణం ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిరి. ఎందుకంటే భక్తులు ఎప్పుడూ కూడా స్వామివారు ఎవరిని ఆలింగనం చేసుకుని ఇంతగా ఆనందపడినట్లు చూడలేదు. కొంత సమయం తర్వాత వచ్చిన వ్యక్తి స్వామికి శ్రద్ధాభక్తులతో ప్రణామం చేసెను. అక్కడి నుండి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత భక్తులు స్వామిని ఇట్లా అడిగిరి, బాబు, ఈ సాధకులెవరు?
తమరు వారిని అవ్యక్తమైన ఆనందముతో స్వాగతించితిరి స్వామి. కఠోర యోగ సాధనతో కానీ సన్యాసులు ఏ స్థాయి చేరుకోగలరో అటువంటి స్థాయికి ఈ గృహస్థుడు చేరినాడు. యోగ సాధనలో ఇతను గుప్త యోగ సాధకుడు. ఇతడి పేరు చరణ్ లాహిరి. వారు యావత్ దేశంలో నిర్గుణ సాధనలో నడిచే గొప్ప యోగి. గృహస్థాశ్రమంలో ఉంటూనే గృహస్థులైన వారిని సాధన వైపుకు మళ్లించి జీవులను ఉద్ధరించుడే వీరి కర్తవ్యం. ఆనాటి ఘటన తరువాత స్వామివారి అనుమతి మేరకు ఈ గుప్తయోగి కాశీలో ప్రకటితమై మహాయోగి శ్యామ్ చరణ్ లాహిరిగా ప్రసిద్ధి నొందితిరి. ఒకసారి శ్రీ భగవాన్ దాస్ గంగూలీ అనే ఒక గురువు తన ఇరువురు శిష్యులను లోకనాథ్ బ్రహ్మచారి మరియు వేణుమాధవులను తీసుకుని కాశీకి వచ్చెను. ఇక్కడ స్వామివారి దర్శనం వలన వారు పరమానంద భరితులైరి. వీరి ఇరువురు శిష్యుల సాధన పూర్తి కాలేదు. అతనికి శరీర అంతిమ కాలం కూడా దగ్గరకు వచ్చినది. తన శిష్యులను త్రైలింగ స్వామి చరణములకు అప్పగించి ఇట్లు ప్రార్థించును: మీరు వీరికి సంపూర్ణ జ్ఞానం అందించవలసిందిగా అర్థించుచున్నాను అని చెప్పి వారు మణికర్ణిక ఘాట్ వద్ద శరీర త్యాగము చేసిరి. ఇక నేను స్వయంగా చూసిన సంఘటనలను వర్ణిస్తాను అని అన్ని సంఘటనలను వర్ణిస్తే ఇది బృహత్ గ్రంథం అవుతుంది. కనుక ప్రధాన సంఘటనలనే వివరిస్తాను. వాటిని చదివిన వారికి త్రైలింగ స్వామి త్రికాలజ్ఞుడని, నిర్వికారుడని, సదానందుడని, దయాసాగరుడని, జీవన్ముక్తుడని, మహాపురుషుడని విశదమవుతుంది. ధర్మాలకు సంబంధించిన వివిధోపన్యాసాలను విని అనేక ధర్మాలను పరీక్షించి చూచిన తర్వాత నా మనసులో ఒక సందేహం కలిగింది. శాస్త్రాల్లో జన్మాంతర సిద్ధాంతాలు ప్రతిపాదించబడినాయి. స్వర్గ నరకాలు, నానా యోని బ్రాహ్మణములు, సుఖ దుఃఖాలు మొదలైనవి వారు చేసుకున్న సుకృతులు దుష్కృతులు వలన కలుగుతూ ఉంటాయని సాధువులు, మహాత్ములు, జ్ఞానులు అయిన మహానుభావులు చెబుతూ ఉంటారు. ఇదంతా తెలిసి కూడా పునర్జన్మను గురించి మహాపురుషుడైన త్రైలింగ స్వామి అభిప్రాయం ఏమిటో వారి ద్వారానే తెలుసుకోవాలని నా మనసులో కోరిక కలిగింది. ఒకసారి హరిద్వార్ వరకు తీర్థయాత్ర చేయాలనుకున్నాను. అయితే అంతకు ముందే కాశీధామం వెళ్ళి త్రైలింగ స్వామిని దర్శించి నా సందేహ నివృత్తి చేసుకోవాలని తీవ్రమైన కోరిక కలిగింది. నా సందేహం పండితుల వల్ల నివృత్తి అయ్యేది కాదు. ఎందుకంటే పండితులంతా తార్కిక బుద్ధి కలవారు. నా సందేహం తర్కానికి అందేది కాదు. ప్రత్యక్ష ప్రమాణం చూపగలిగిన వారు స్వామీజీ ఒక్కరే. కనుక ఎలాగైనా స్వామివారిని దర్శించి నా సంశయం తొలగిపోనంత వరకు తిరిగి రాకూడదని నిశ్చయించుకున్నాను. అప్పుడు నేను ముంగేర్ అనే పట్టణంలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. కనుక సెలవు లభించకపోతే వెళ్ళటం అసంభవం. సెలవు దొరికే వరకు నా మనస్సు చిరాకుగా ఉండేది. సంవత్సరం 1287లో నాకు 3 నెలల సెలవు దొరికింది. అప్పుడు మాఘ శుద్ధ విధియ నాడు తీర్థయాత్రకు బయలుదేరాను. ముంగేర్ పట్టణంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్న శ్రీయుత సురనాథ్ చటోపాధ్యాయకు కాశీధామంలోని నారదఘాట్ లో ఒక ఇల్లు ఉండింది. దానిని కనిపెట్టుకుని ఉన్న రామచంద్ర ముఖోపాధ్యాయ గారికి చటోపాధ్యాయ గారు ఒక ఉత్తరం రాసి ఇచ్చి నాకు కాశీలో వసతి కల్పించారు. ఆ ఉత్తరం వల్ల నాకెంతో ఉపకారం జరిగింది. రామచంద్ర ముఖోపాధ్యాయ నాకు అన్ని సౌకర్యాలు కలిగించి ఆదరించాడు. మొదట నేను నా తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేశాను. ఆ తర్వాత బ్రాహ్మణ భోజనాలు, కుమారి పూజలు ఆయన సహాయంతోనే పూర్తి చేశాను. 7 రోజుల పాటు కాశీలోని తీర్థాలన్నింటికీ మేమిద్దరం తిరిగాము. ఆయన సంతోషంగా నాతో పాటు ఉండి అన్ని మందిరాలను, దేవతలను చూపించాడు. అక్కడ విశేషాలను ఆయన వర్ణించి చెప్పాడు. మధ్యలో ఆయన పంచగంగా ఘాట్లో ఉన్న బిందు మాధవ మందిరాన్ని, మహాత్మ త్రైలింగ స్వామి ఆశ్రమాన్ని నాకు చూపించాడు. త్రైలింగ స్వామి దివ్య స్వరూపాన్ని చూడగానే నా మనసులో అత్యంత భక్తి శ్రద్ధలు జనించాయి. కొంతసేపు అక్కడ ఉండి ఆయనకు నమస్కారం చేసుకుని ఇద్దరము తిరిగి వచ్చాం. నా మనోభావాలను రామచంద్ర గారితో నేను చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత త్రైలింగ స్వామి గుణగణములను, వారిలోని దివ్య శక్తులను గూర్చి అడిగాను. వారు ఆయనను గురించి అడుగుతున్నారెందుకు? ఆయన మంచి చెడు అనే విచక్షణ లేదు. ఆయనకు మంచి చెడు అనే విచక్షణ లేదు. ఆయన ఒక పిచ్చివాడు.
కులమత భేదాలు లేవు. ఏది దొరికితే అది తింటాడు. దుకాణాల దగ్గర వస్తువులను ఏరుకుంటూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. భయంకరమైన ఎండాకాలంలో ఇసుక తిన్నెల మీద నిద్రిస్తాడు. వణుకు పుట్టించే చలిలో గంగా నది నీళ్ళలో మునిగి ఉంటాడు. ఒక్కొక్కసారి 2, 3 గంటల పాటు నీటిలోనే ఉంటాడు. ఒక్కొక్కసారి నీటి మీద తేలియాడుతూ కనిపిస్తాడు. అందుచేత ప్రజలు ఆయనను కుంభక యోగి అని అంటూ ఉంటారు. అతని వయస్సు 700-800 సంవత్సరాలు ఉండవచ్చునని, కానీ ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాడు. మర్నాడు ఉదయం మణికర్ణికలో స్నానం చేసి మౌనస్వామి అయిన మహాత్మ త్రైలింగ స్వామి పూజ్యపాదుల దర్శనానికి వెళ్ళాను. వారికి నమస్కరించి ఒక స్తంభాన్ని ఆనుకుని వారి దివ్య స్వరూపాన్ని చూస్తూ నిల్చుండిపోయాను. పునర్జన్మను గురించి వారిని అడిగి తెలుసుకుని నా సందేహ నివృత్తి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చోవడానికి సాహసించలేకపోయాను. నేను ఏమీ మాట్లాడకముందే స్వామివారు సంజ్ఞ చేసి నన్ను వెళ్ళిపోమ్మన్నారు. మరి కొంతసేపు అక్కడ ఉందామనుకున్నాను. కానీ మంగళదాస్ నన్ను వెళ్ళిపోమ్మన్నారు. మరి కొంతసేపు అక్కడే ఉందామనుకున్నాను. కానీ మంగళదాస్ నన్ను తొందరగా వెళ్ళిపోమన్నాడు. నేను ఎంతో విచారపడుతూ నానా రకాల ఆలోచనలతో ఇంటికి వెళ్ళాను. అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి ఒక స్తంభానికి ఆనుకుని నిల్చున్నాను. నన్ను చూసి స్వామి ఉదయంలాగానే వెళ్ళిపోమని సంజ్ఞ చేశారు. అది చూసి మంగళదాస్ నన్ను త్వరగా వెళ్ళిపోమన్నాడు. దెబ్బతిన్న హృదయంతో వివసుడనై అప్రసన్న మనసుతో ఇంటికి వెళ్ళిపోయాను. 3వ రోజు ప్రొద్దున్న స్నానం చేసి ప్రతిరోజు వలనే స్వామివారి ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి అదే స్థానంలో నిలబడినాను. ఈ వేళ కూడా స్వామీజీ పొమ్మని సంజ్ఞ చేశారు. మంగళదాస్ త్వరగా వెళ్ళిపోమన్నాడు. అయినా నేను వెళ్ళకపోయేసరికి స్వామీజీ కోపగించి నన్ను అక్కడి నుంచి తొలగించమని గోసేవకులను ఆజ్ఞాపించారు. వారు నన్ను బలవంతంగా తోసివేశారు. నేను సిగ్గుపడి అవమానంతో విచారిస్తూ ఇంటికి వచ్చాను. నానా రకాలుగా ఆలోచిస్తూ హతాశుడినయ్యాను. నా అదృష్టం ఎలా ఉన్నదో ఏమో, నేను మాత్రం నా నమ్మకాన్ని విడవలేదు. అత్యంత భయభక్తులతో మళ్ళీ మధ్యాహ్నం ఆశ్రమానికి వెళ్ళి యథాపూర్వం నమస్కరించి అదే స్థానంలో నిల్చున్నాను. పూర్వంలాగానే నన్ను వాళ్ళు త్రోసివేశారు. ఎట్లాగైనా అక్కడ కూర్చోవడానికి కొంత స్థానం సంపాదించడమే నా ప్రధాన లక్ష్యం. అందువలన అక్కడ ఉండే సేవకులకు కొంత డబ్బు ఇచ్చి తృప్తిపరిస్తే వారు అక్కడి నుంచి నన్ను తొలగించరని అనుకున్నాను. అంతేగాక స్వామివారు సంజ్ఞ చేసిన అక్కడ నిలిచి ఉండాలని నా అనుమానం తీరిపోయే వరకు తిరిగి రాకూడదని నిశ్చయించుకున్నాను. 4వ రోజు ఉదయం మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి ఆశ్రమానికి చేరుకుని మంగళదాస్ ఠాకూర్ దగ్గరే కూర్చున్నాను. మంగళదాస్ ఠాకూర్ను 4 రూపాయలు గోసేవకులకు 2 రూపాయలు సమర్పించుకుని నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టవద్దని చేతులు జోడించి వేడుకున్నాను. వారు తృప్తిపడి అంగీకరించారు. కానీ మంగళదాస్ మాత్రం స్వామివారి అనుమతి లేనిదే అక్కడ ఉండడం అసంభవమని, తాము ఏమీ చెయ్యలేమని, స్వామివారి ఆజ్ఞను పాటించక తప్పదని చెప్పాడు. నేను భయపడుతూనే స్వామివారి ముందు స్తంభం దగ్గర యథాప్రకారంగా నిల్చున్నాను. కానీ కొంచెం ముందుకు వెళ్ళి మనసులోని మాటను చెప్పడానికి సాహసించలేకపోయాను. అయితే బయటకు వెళ్ళగొడతారనే భయం లేకపోవటం వలన నా సంశయాన్ని తీర్చుకోవడానికే నిశ్చయించుకున్నాను. అట్లా నిర్ణయించుకుని కొంచెం ముందుకు వెళ్ళాను. అదే సమయంలో కలకత్తా నుంచి వచ్చిన 2 వ్యక్తులు స్వామివారికి నమస్కరించి అక్కడ నిలబడినారు. కొంచెంసేపటికి స్వామివారు వారిని వెళ్ళిపోమని సంజ్ఞ చేశారు. వారిద్దరిలో నమ్ర స్వభావం గల వ్యక్తి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఉగ్ర స్వభావం గల 2వ వ్యక్తి సేవకులతో కోపోద్రేకంతో, మేము స్వామీజీని దర్శించడానికి వచ్చాము, ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. కొంచెం సేపు అయ్యాక మేము ఎట్లాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరెందుకు అనవసరంగా అంత కోపంతో మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అని అన్నాడు. అది విని స్వామీజీకి కోపం వచ్చి మంగళదాస్కు సంజ్ఞ చేసి గోసేవకుల ద్వారా వారిని అక్కడి నుంచి తొందరగా పంపించివేయమని చెప్పారు. మంగళదాస్ గోసేవకులను పిలిచి వారిని పంపించివేయమని చెప్పాడు. గోసేవకులు వచ్చి, స్వామివారి దర్శనం అయింది కదా, అనవసరంగా గుమికూడవద్దు, తొందరగా వెళ్ళిపోండని బలవంతంగా నెట్టివేశారు. వారు ససేమిరా వెళ్ళమని పట్టుబట్టారు. అప్పుడు వారిద్దరికీ కొంచెం ఘర్షణ జరిగింది. అది చూసి స్వామివారు అతనిని అక్కడ ఉండమని సంజ్ఞ చేశారు. తర్వాత మంగళదాస్ను పిలిచి కాగితము కలము తెమ్మన్నారు. మంగళదాస్ వచ్చిన తర్వాత స్వామివారు గోడపైన ఉన్న ఒక శ్లోకంలోని అక్షరాల మీద చేయి పెట్టి చూపించారు. మంగళదాస్ వాటిని రాస్తూ పోయాడు. వ్రాత పూర్తి అయిన తర్వాత దానిని చదివి వినిపించమన్నారు స్వామీజీ. మంగళదాస్ ఆ అక్షరాలను కలకత్తా బాబుకు చదివి వినిపించాడు. అందులో, నీవు 18 రూపాయల విలువైన పాదరక్షణలను బయట వదిలి నన్ను చూడడానికి వచ్చావు. ఎవరైనా
వాటిని ఎత్తుకుని పోతే ఇంటికి వెళ్ళడం కష్టం కదా! అదీ కాక నీవు మమ్మల్ని చూస్తున్నావా? లేక నీ పాదరక్షల గురించి ఆలోచిస్తున్నావా? ఏమి ఆలోచిస్తున్నావో నిజం చెప్పు. నీవు కాలం వృధా చేయక నీ పాదరక్షలను తీసుకుని వెళ్ళిపో. ఇప్పటి వరకు వాటిని ఎవరు ఎత్తుకొని పోలేదు. త్వరగా వెళ్ళు అని ఉన్నది. ఆ సంఘటన చూసి అక్కడ వారంతా నిశ్చేష్టులయ్యారు. నీవు అప్పుడు నేను నీవు నిజంగా నీ పాదరక్షల గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాను. ఆయన అవునన్నాడు. ఇలాంటి సంఘటనను నేను ఎప్పుడూ చూడలేదు. అది చూశాక నా హృదయం భక్తి రస భరితమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా నేను వచ్చిన పని పూర్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. స్వామివారి మహిమ తెలిసాక కలకత్తా బాబుకు కోపం పోయింది. బుద్ధి వచ్చింది. ఆ తర్వాత స్వామివారు సంజ్ఞ చేయగానే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జై సాయి మాస్టర్.